సింహం స్నేహం. ఒక అడవిలో సింహం నివసించేది. అది చాలా ముసలిదైపోయింది. వేటాడలేక ఆకలితో అలమటించేది. అందుకని తనలాగే ముసలిదైన చిరుతతో స్నేహం చేసింది. నువ్వు నేను ఇద్దరం ముసలివాళ్ళమే. వేటాడలేకపోతున్నాం. ఆకలితో అలమటిస్తున్నాం. ఇద్దరూ కలిసి వేటాడితే ఫలితం ఉంటుంది అని చెప్పింది. అందుకు సరేనంది చిరుత. ఓసారి ఓ జింకపిల్ల అటుగా వచ్చింది. సింహం, చిరుత చెరోవైపు నుంచి వెళ్ళి జింకను అటకాయించి పట్టేశాయి. తినే ముందు చిరుత, మిత్రమా, ఎంతైనా నేను నీకన్నా 1 ఏడాది చిన్నదాన్ని. నేను ముందు తినడమే న్యాయం అంది. దానికి సింహం, అసలు కలిసి వేటాలన్న ఆలోచన నాది కనుక నేను తినడమే న్యాయం అంది. చిరుత, అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల. నువ్వు ముందు తింటే నాకేం ఉంచుతావు? అంతా తినేస్తావు అని కోప్పడింది. దానికి సింహం, లేదు మిత్రమా, ఇలా మనం పోట్లాడుకోవడం సరికాదు అంది. దానికి చిరుత, నీకు ఎందుకు ఇవ్వాలి? నేనే మొత్తం తినేస్తా. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గద్దించింది. సింహానికి మిత్రుడితో గొడవపడడం ఇష్టం లేదు. ఈ తతంగాన్నంతా మొత్తం చెట్టు చాటు నుంచి ఓ నక్క చూస్తుంది. 2 ముసలివే, ఎంతసేపు కొట్లాడుకుంటాయి? కాసేపటికి అలసిపోయి కూర్చుంటాయి అనుకుంది మనసులో. నిజంగానే ఆ 2 ఆయాసంతో చెరోమూలా కూర్చున్నాయి. ఈలోపు నక్క మెల్లగా అక్కడికి వెళ్ళి జింకపిల్లని ఎత్తుకొని పరిగెత్తింది. పాపం చిరుత పరిగెత్తలేక అలాగే కూర్చొని చూడసాగింది. సింహం మాత్రం తన పంజాతో ఒక్కటిచ్చింది. నక్క జింకపిల్లని వదిలి పారిపోయింది. ఆ పిల్లని తీసుకెళ్ళి చిరుత ముందు పెట్టింది సింహం. మిత్రమా, మనం గొడవ పడితే 3వ వ్యక్తి లాభం పొందుతాడు. ఇదిగో, నువ్వే ముందు తిను. నువ్వు మిగిల్చిందే నేను తింటాను అని చెప్పింది. చిరుత న్యాయంగా సగం తిని మిగతాది సింహానికి ఇచ్చింది. ఆ 2 ఆ రోజు నుంచి కొట్లాడుకోవడం మానేశాయి.